1 వీక్ తర్వాత అయితే మన ట్యాంక్ లో వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాం. క్లౌడీగా మారిపోయిన వాటర్. సో ఫైనల్లీ గైస్ నేనైతే వాటర్ ఫుల్ చేస్తాను. 4G గిల్స్ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ టు అన్షేక్ బ్లాగ్స్. సో 1 వీక్ తర్వాత అయితే మన ట్యాంక్ లో వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా డస్ట్గా అయిపోయింది. ఎందుకంటే మన ఫిష్లో అయితే చాలా వేస్టేజ్ వదులుతాయి కాబట్టి వాటర్ అయితే చాలా గత్తరైపోయింది. సో వాటర్ చేంజ్ చేద్దాం. శుభ్రంగా ట్యాంక్ కడిగేసి ఒక ఫ్రెష్ వాటర్ అయితే ఫీల్ చేద్దాం దాంట్లో. సో ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. సో మీకు కూడా చూపిస్తాను నా ట్యాంక్ లో వాటర్ ఎలాగ డస్ట్గా చూపిస్తాను మీకు. ఒకసారి మీకు కూడా చూసండి. క్లౌడీగా మారిపోయింది వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం వాటర్ని చేంజ్ చేయాలి. సో ఫైనల్లీ గైస్ నేనైతే వాటర్ ఫుల్ చేస్తాను. సో ఈ 8 దాకా అయితే నేను వాటర్ అయితే ఫుల్ చేస్తాను. సో ఇంకా కొంచెం సెటప్ అయితే మార్చేసాను. సో ఇంత ముందు చూసారు కదా, వేరేగా ఉంది సెటప్. సో పైన కూడా ఎలా పడుతుందో ఉండేది. నేను ఇప్పుడైతే మొత్తం సెటప్ అనేది మార్చేసాను. సో పైన టాప్ ఫిల్టర్ అయితే నేను అడ్డంగా ఉండేది. సో నేనైతే ఆ బ్యాక్ సైడ్ అయితే ఫిల్టర్ని సెటప్ చేస్తాను. సో ప్లేవుడ్ అయితే పైన ఇలా వేసి ఈ విధంగా ఇస్తాను, చూస్తున్నారు కదా. సో ప్రాపర్గా అయితే నేను ఇలా అయితే సెటప్ చేస్తాను ప్రజెంట్. సో ఫ్యూచర్లో అయితే మనం ఇంకా లైట్లు అయితే యాడ్ చేయాలి. సో దానిపైన క్యాప్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ముందు వచ్చే వీడియోస్లో అయితే మీకు మొత్తం సెటప్ అయితే చూపిస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయింది ఫిల్టరేషన్ అవ్వడం. సో ఒక చీక్లెట్ అయితే పైన చూడండి ఎలా ఉందో. సో ఇదైతే టాస్ చేస్తుంది. 4G గిల్స్ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. ఇప్పటిదాకా ఫైట్ వేసుకుంటున్నాం. ఇప్పటిదాకా చూడండి ఏ విధంగా అయితే పైన తిరుగుతున్నాయో చూడండి. దాన్ని వెళ్ళి కొడుతుంది అని చూడండి, అలా కొట్టుకున్నా చూడండి. సో గైస్ వాటర్ చేంజ్ చేయడానికి మొత్తం నాకు 1 అవర్ టైం పట్టింది. సో ఫైనల్గా అయితే నేను వాటర్ చేంజ్ చేస్తాను. చూసారు కదా ఎంత హైట్ వరకు నేను వాటర్ అయితే ఫిల్ చేశాను దాంట్లో, చూసారు కదా. సో చాలా డస్టీగా అయిపోయిందండి. ఇంకా అది కూడా 1 వీక్ అయిపోయింది. ఇంకా వాటర్ కూడా అప్పటి నుంచి మనం చేంజ్ చేయలేదు. ఇంకా ఫైనల్గా ఇంకా వాటర్ అయితే చేంజ్ చేస్తాను. చూసారు కదా మనకి ఆ హైట్ల వరకు అయితే నేను వాటర్ ఫిల్ చేస్తాను. సో ప్రతి హాబీస్ట్ అలాగే ఫిష్ లవర్స్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ ఫుల్గా చేంజ్ చేస్తారు. అలాగే ఫుల్గా చేంజ్ చేయకూడదు. ఎందుకంటే గుడ్ బ్యాటరీ కూడా మొత్తం వెళ్ళిపోద్ది బయటికి. సో ఒక 20% 30% వరకు వాటర్ ఇస్తే మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేయాలి. సో చాలామంది అయితే అలా చేయరు. మొత్తం ట్యాంక్లో వాటర్ అంతా క్లీన్ చేస్తారు, మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఏమో మళ్ళీ ట్యాంక్లో ఫిల్ చేస్తారు. సో అలా చేయకండి. అలా చేస్తే చేపలు కూడా చనిపోతాయి. సో చేప చనిపోకూడదంటే మనం అలా మెయింటైన్ చేసుకోవాలి. ఈ రోజు వీడియో ఎంతవరకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో అందరూ షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోకి వెళ్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.